అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు ఒక మంచి వాగ్దానం అనేది తీసుకొచ్చారు. బిడ్డ, ఈ శుభదినాన నీకు ఒక రెండు మంచి శుభవార్తలు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. 24 గంటల్లో ఆ శుభవార్తలు నీ చెవిని పడతాయని అమ్మవారు మీకోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి. ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ కూడా ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఏం చేయాలో తోచక ఎక్కడెక్కడో జాతకం చెప్పించుకుని తృప్తి చెందకుండా ఎక్కడైనా ఒక మంచి జాతకం అనేది చెప్పించుకోవాలి, మంచి జ్యోతిష్యుడు ఉంటే బాగున్ను అని అనుకునే వాళ్ళకి మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అంతేకాకుండా ఈయన కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారు. మీ జీవితంలో జాతకాల్లో ఇబ్బందున్న ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎటువంటి ప్రాబ్లంకైనా కూడా సొల్యూషన్ ఇస్తారు. చాలామంది విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకున్నా కానీ, అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా గురువు గారు మంచి సొల్యూషన్ అనేది ఇస్తారు. జాతకంలో దోషాలున్నా, ఏదో మాకు చెడు ఆవహించి మాకు ఇంట్లో ఎప్పుడు కలహాలు ఉన్నాయనుకున్నా కూడా మంచి పరిహారాల ద్వారా, పూజల ద్వారా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను మీ వరకు తెలియజేస్తున్నాను. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నానండి. ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక కాల్ చేయండి, మీ ప్రాబ్లం తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 96300644. ఈ నంబర్కి కాల్ చేయండి, మీ సమస్యలను తొలగించుకోండి. బిడ్డ, ఈరోజు ఈ తల్లి నీ కోసం 2 శుభవార్తలు తీసుకొచ్చాను. నీ ప్రయత్నాలు ఆపడానికి నీ చుట్టూ ఎన్నో సూక్ష్మాలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. ఆ విషయం నీకు తెలియకపోయినా ఈ అమ్మకు తెలుసు. కాబట్టే ఇది తెలుసుకున్నాను కాబట్టే నీకు ఇది తెలియచేసి నిన్ను కొద్దిగా హెచ్చరికతో జాగ్రత్తగా ఉండమని చెప్పాలనే వచ్చాను. వాళ్ళని ధిక్కరించి వాళ్లకు వ్యతిరేకంగా నేను చేయగలను, కానీ నీకు ఎలాంటి చెడు జరగనీయకుండా కూడా ముందు జాగ్రత్త పడాలి కదా. రేపు నీకు ఒక మంచి శుభవార్త కూడా కల్పిస్తాను. తల్లి, నిన్ను లెక్కలో పెట్టుకొని వాళ్ళ గురించి నువ్వు అసలు భయపడకు, వారి గురించి అసలు ఆలోచించకు. వాళ్ళ ముందు మంచిగా బ్రతకాలి అని చూడు, అందుకైన ప్రయత్నాలు చేయి, ప్రతి అవకాశాన్ని వాడుకో. నీ వారాహ్యమ్మ నీకు తోడుగా ఉన్నాను కదా. నువ్వు ఏ పని చేసినా అందులో మంచి ఎదుగుదల నేను కల్పిస్తాను. నీకు చెడు చెయ్యాలి అనుకునేవారు ఒకరోజు తప్పకుండా కింద పడి పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. నువ్వు దేని గురించి ఆలోచించుకు, ఎవరి గురించి బాధపడకు. నువ్వు మంచి మాత్రం కోరుకునే ఈ వారాహి తల్లి బిడ్డవి. ఈ వారాహి భక్తులు ఎవరైనా కోరే మంచి మనసుతో ఉంటారు. అలాంటి స్వచ్ఛమైన మనసు ఉన్న నీకు అన్యాయం నేను చేయనిస్తానా? నీ జీవితంలో నిన్ను నిందించేవారు, నిన్ను హేళన చేసేవారు నీకు ఎలాంటి దారి చూపలేరు అని మాత్రం తెలుసుకో. ఎందుకంటే వాళ్ళకి తప్పులు చెప్పడం, కొరతలు ఎత్తి చూపడం మాత్రమే తెలుసు. సహాయం చేయడం, మంచి మాటలు చెప్పడం ఎవరికీ తెలియదు. ఎవరికి కూడా సహాయం చేయడం, మంచి చేయడం తెలీదు. నీ జీవితంలో నువ్వే కదా జీవించాలి. అలాంటిది వారు నీ జీవితంలో వచ్చి వేలు పెడితే ఊరుకుంటావా? అదేమీ అవసరం లేదు. కాబట్టి కొరతలు చెప్పేవారిని వదిలేయి. దారి చూపే ఈ యొక్క అమ్మని దారి వెతుక్కుంటూ వస్తున్న నీకు నేను దారి చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ తల్లి వెంట వస్తావా? నీకు తోడుగా ఉండి ఎలా ఉండాలో చెప్పి నిన్ను జీవితంలో కావలసిన మంచి దారిని చూపటమే కాకుండా నీకు కావలసిన జీవితానికి అద్భుతమైన మార్పు కూడా నేను తీసుకొస్తాను. నన్ను నా భక్తుల రాతను నేను సంతోషకరంగా మారుస్తాను. ఒకవేళ చెడు అనేది ఉంటే ఆ చెడును కూడా తిరగరాసి మంచి తలరాత రాస్తాను. నీ జీవితం ఒక మంచి సంతోషకరమైన బృందావనంలా మారుస్తాను తల్లి. నువ్వు ఎదురు చూసేలాగా నీ కోరికలన్నీ నెరవేర్చి పెడతాను. నీ యొక్క కుటుంబంలో ఉన్న వారందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేలా దీవిస్తాను. నీ అన్ని కోరికలు తీరుస్తాను. అలాగే ఇంకా నీ యొక్క భర్త, పిల్లలు, నీ ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా ఆనందం విరవెలిసేలా నేను ఆశీర్వదిస్తాను కదా.
మెల్లిమెల్లిగా నీ జీవితం మెరుగుపడుతుంది. ఇప్పుడున్న కాలం తుడిచిపోయి కాలమంతా కూడా నీకు అనుకూలంగా మారుతుంది. నీ ప్రార్థనలన్నీ నేను మంచిగా ఏర్పరుస్తాను. అన్నీ మంచిగా సెట్ చేస్తున్నాను తల్లి. నీకు ఉద్యోగం కావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆర్థిక ఇబ్బందులు తీరాలి, నీ మనసులో ఉన్న కష్టమంతా తొలగి ఆనందంగా ఉండేలా ఇలా నీ ఏ ఆశైనా నేను తీరుస్తాను. నా భక్తుల యొక్క ఆశలు తీర్చడమే కదా నా ముఖ్య లక్షణం. నా లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాను. నా ఆశీర్వాదంతో నీ యొక్క జీవితం అద్భుతంగా ఉండబోతుంది. నీ మనసు నిండుగా కోరికలు నెరవేరే కాలం వచ్చేసిందమ్మా. ఇది దేనికోసము వదులుకోవద్దు. నేను ఎందుకోసము కూడా నీకు ఏ అడ్డంకు వేయను. నీ యొక్క జీవితంలో చెడు చేయాలనుకునేవారు, నిన్ను దెబ్బ కొట్టాలనుకునేవారు, నిన్ను ముంచాలనుకునేవారు ఉంటారు. కానీ వారికంటే ముందు నిన్ను నేను ఆ ఒడ్డుకి తీసుకొస్తాను కదా. అలాంటి వారే కదా తల్లి మంచివారు కూడా ఉంటారు. అలాంటి వారు ఎవరు అని తెలుసుకొని వదులుకోకు. నీ జీవితం అంటే ఏంటి అని నువ్వు తెలుసుకున్న దానికంటే ఇతరులు వాళ్ళు చేసే పనుల ద్వారా నీకు తెలిసేలా వస్తుంది. ఎవరితో ఎలా ఉండాలి, ఏ విషయం ఎవరికి చెప్పాలి, ఏ విషయం ఎవరికి చెప్పకూడదు అని నీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారానే నీకు అన్నీ తెలుస్తాయి. నీ కళ్ళు తెరిపిస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటి నుంచి నిన్ను బయటపడవేస్తాను. దేన్ని చూసి భయపడకుండా ఈ అమ్మ చేతిని గట్టిగా పెట్టుకో. అలాగే ఈ అమ్మ ఆశీర్వాదం కోసం నా నామాన్ని ఎప్పుడూ స్మరిస్తుండు. నువ్వు కోరింది జరుగుతుంది అనే నమ్మకం నేను భరోసా ఇస్తున్నాను కదా. ఖచ్చితంగా ఆ యొక్క కోరిక తీరుతుంది. మంచి వార్త రేపు వింటావు బిడ్డ. అమ్మ వారాహి అని పిలవగానే నీ యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తాను. నీ మీద ఎంత కోపమున్నా కూడా మొత్తం తొలగిపోతుంది. నువ్వు నా మీద పెట్టుకున్న భక్తి, ప్రేమ అన్నీ కూడా నాకు అత్యంత సంతోషాన్ని ఇస్తుంది. అవన్నిటినీ కూడా నీకు నీ కోరికలు తీరేలా, నీ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దేలా నేను చేస్తాను. జరిగేదంతా నవ్వుతూ స్వీకరించు. అంతా మంచే జరుగుతుందని నమ్ము. నీ కోసం ఈ తల్లి ఉన్నానని గట్టిగా నమ్ము. ఎప్పుడు కూడా మొహం నల్లగా పెట్టుకొని దిగులుగా ఉంటే ప్రయోజనం ఏముంది చెప్పు. ఈ అమ్మను తలుచుకో, ఆనందంగా ఉండు. నీకు నచ్చిన ఆనందాన్ని నేను ఇస్తాను కదా తల్లి. అనవసరమైన కొన్ని ఆలోచనలు దూరం పెట్టు. నమ్మకం లేకుండా ఎప్పుడూ ప్రవర్తించకు. నమ్మకాన్ని గట్టిగా పట్టుకో. కాబట్టి సమయం వినియోగించుకో. ప్రతి అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు. నీకు ఎప్పుడైనా సరే వెంటనే డబ్బు కావాలన్నా అన్నీ కూడా నీకు సిద్ధమయ్యేలా అనుకూలమైన కాలం నీకు సరిపడేలా చేస్తాను. ఎంత అప్రమత్తంగా ఉన్నా, ఎంత తెలివిగా ఉన్నా, ఎంత కష్టపడినా సరే గెలవలేకుండా ఉన్నానమ్మా అని మనసంతా నీకు భారంగా ఉంది కదా. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు ఎంత కష్టపడ్డావో ఆ ఫలితం ఎక్కడికి పోదు. ఈరోజు కాకపోతే రేపు గెలుపు రూపంలో నీ దగ్గరికే చేరుతుంది. ఆ గెలుపు వచ్చినప్పుడు నీ మనసు ఎంతో ఆనందరూపంగా మారుతుంది. ఈరోజే ఒక అద్భుతమైన సంకేతం కూడా నీకు పంపిస్తాను. నీ యొక్క కర్మ ఫలితాలు తొలగిన వెంటనే నీకు విజయం లభిస్తుంది. బిడ్డ, ఎప్పుడు కూడా ఊరికే కూర్చుంటే కొండలు కూడా కరిగిపోతాయి. కష్టపడి సంపాదించుకొని తింటేనే అది నీకు ఆనందాన్ని ఇస్తుంది. అది ఒంటికి పడుతుంది. కష్టే ఫలే అన్నారు. మొదట కష్టపడు, తర్వాత ఫలితాన్ని ఆశించు. కష్టపడకుండా ఫలితం రావాలంటే ఎలా చెప్పు. ఇక ఓపికగా నిదానంగా ఉంటే అన్నీ కూడా నీకు 2 లెక్క లాభాలు వస్తాయి. ఇక నువ్వు కష్టపడేదంతా కష్టపడుతున్నావు. నీ తెలివిని ఈరోజు విజయంగా మార్చబోతున్నాను. ఒక నిజమైన నిజం చెప్పనా. ఒక సముద్రంలో ఓపికగా ఏరితేనే ముత్యాలు దొరుకుతాయి. అవసరంగా ఏరితే గవ్వలు, పెంకులు ఇలాంటివే దొరుకుతాయి. కాబట్టి ఓపిక అనేది చాలా అవసరం. కాబట్టి ఎప్పుడు కూడా తెలివిగల వాళ్ళు ఓపికగా ఉంటారు. ఓపికగా ఉన్నప్పుడు విజయం ఖచ్చితంగా అందుతుంది. ఓపికగా ఉండి ఏదైనా సాధించవచ్చు అని కూడా నువ్వే నమ్ముతావు. ఎంత కష్టాన్నైనా సరే ఓర్చుకున్నప్పుడు తర్వాత ఆనందమే వస్తుంది. ఆ కష్టాన్నంతా మరిపించే ఆనందం వస్తుంది. నీ యొక్క సమస్య ఎప్పుడైనా ఎదురైనప్పుడు ఆ సమస్య వచ్చిందని బాధపడకుండా ఆ సమస్య ఎలా తీరుతుంది, ఎలా తీర్చుకోవాలి అని మాత్రమే ఆలోచించు. అప్పుడే నీ సమస్య కనుమరుగైపోతుంది. అలా కాకుండా నాకు ఇంత పెద్ద సమస్య వచ్చిందే, నాకు ఈ కష్టాన్ని ఎవరు తీరుస్తారని మనసుని కలత చెంది బాధపడితే ఏ ప్రయోజనం. అందుకే చెబుతున్నాను తల్లి, ఓపిక పట్టు, అలాగే కష్టపడు. ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకో.
నీ సమస్యకు దారి నువ్వే వెతుక్కోవాలి. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ పరిష్కారం తప్పకుండా ఉంటుంది. కానీ అది నువ్వు ఆలోచించడం మానేసి బాధపడుతున్నావు. ఆ ఒక్కటి మాత్రం మార్చుకో. ఇక నేను చెప్పాను కదా, నీకు 2 శుభవార్తలు వెతుక్కుంటూ వస్తాయని. రానున్న 24 గంటల్లో నీకోసం 2 శుభవార్తలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ అమ్మ పంపించే ఆ శుభవార్తలను ఖచ్చితంగా నువ్వు అందుకో. నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ తల్లి ఆశీర్వాదం ఉన్నంత వరకు నీకు ఎవరు ఎలాంటి చెడు తలపెట్టలేరు. నీకు రావాల్సిన గెలుపు ఎవ్వరూ ఆపలేరు. ఇక నిశ్చింతగా ఉండు. గెలుపు కోసం ఎదురుచూడు. అలాగే నీ యొక్క శుభవార్తల కోసం కూడా ఎదురుచూడు. ఈ తల్లి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.